ఒకసారి ఈ మొట్టమొదట ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు. అందులో ఒక ఆయన మంచి విశ్వాసి. అతడు ఎక్కడానికి ప్రయత్నం చేసినప్పుడట దాదాపు 20-30 సార్లు అతడు కొంత దూరం వెళ్ళడం రావడం. ఎవరెస్ట్ శిఖరము ఎందుకు ఎక్కలేకపోతారంటే 4 అడుగులు ఎక్కేసరికి అక్కడ 40 శవాలు ఉంటాయట. అంటే అది దాన్ని ప్రయత్నం చేసిన వారు దాదాపుగా ఆ శవాలను చూసి అక్కడే చనిపోతారట. అమ్మో మేము ఎక్కలేమని ఆగిపోతారట. అడుగు అడుగున ఆ మంచుకు గడ్డగట్టిపోయిన వ్యక్తులు శవాలుగా అక్కడ ఉంటారట. ఇప్పుడు ఈ దేవుని విశ్వాసం కలిగిన వ్యక్తి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. కళ్ళ ముందు ఏం కనబడుతున్నాయి? మనకంటే బలాఢ్యులు, మనకంటే బలవంతులు ఎక్కాలనుకున్న వారు చచ్చిపోయి ఉన్నట్టు మనకు కనబడుతున్నాయి. అక్కడ ఇంతకు ముందు సమస్యలు ఎదుర్కోక చతికిలబడి చనిపోయిన వారు కనబడుతున్నారు సమాజంలో. ఇప్పుడు వారిని చూస్తూ మనం ఎక్కాలి. అది ఎక్కాలంటే మనకు ఎవరి యందు ధైర్యం కావాలి? దేవుని యందలి ధైర్యం కావాలి. అయితే ఈ విశ్వాసి ఆ శవాలను దాడుతూ కూడా దాదాపు 20 టైమ్స్ ఎక్కుతూ దిగుతూ ఎక్కి జారి దిగినప్పుడు ఎలా కొండను చూసి అంటాడట, ఏమన్నా తెలుసా? యు మౌంటైన్, ఓ కొండ, ఓ శిఖరమా, నువ్వు ఎదగలేవు. హల్లెలూయా. ఓ సమస్య, నువ్వు ఇంతకంటే పెద్దదిగా కాలేవు, అని నేనున్నాను కదా. ఐ కెన్ గ్రో. చెప్పరు కూడా దేవుని మైపరుస్తావా? పర్వతాన్ని చూసిన ప్రతిసారి, ఓటమి చెందిన ప్రతిసారి ఆ విశ్వాసి ఆ కొండను చూస్తూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? యు కాంట్ గ్రో మౌంటైన్. ఇంతకంటే గొప్ప సమస్యగా నువ్వు మారలేవు, కానీ సమస్య కంటే ఎత్తుగా ధైర్యములో విశ్వాసములో నేను ఎదగగలను. ఐ విల్ కమ్ అగైన్. హల్లెలూయా. మరలా వస్తా, నిన్ను జయించి తీరుతా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ధైర్యం చెప్పే మాటలో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కలేక ఆ పర్వతాన్ని చూస్తూ నువ్వు చతికిలబడిపోయిన స్థితిలో ఉంటే నీవు పలకవలసిన మాట ఏంటో తెలుసా? నా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను ఇచ్చాను ఈ టాస్క్, నేను కదా నీకు చెప్పింది, నేను కదా ఈ ప్రమోషన్ ఇచ్చింది, నేను కదా ఈ బాధ్యతలో నిలబెట్టింది, ఈ కలవరాల మధ్యలో నిన్ను ఎన్నుకున్నది దేని కొరకు తెలుసా? నువ్వు ధైర్యంగా ఉండాలి, నువ్వు చెడియకూడదు, భయపడకూడదు. నేను నీ మార్గములో నడుస్తాను. చప్పలు కొట్టి ప్రభుని మైపా.